ఇక రేపు ఒక్కనాడు బడికి పోతే ఎల్లుండికెళ్ళి స్కూళ్ళకు ఎండాకాలం తాతిల్లేనబ్బా. ఆల్రెడీ 10వ తరగతి ఇంటర్ పోరలు ఇంటికాన్నే ఉండబట్టిరి. పాస్ ఫెయిల్ కూడా తెలిసే వరకు చాలా మంది గుళ్ళ బాట పడుతున్నారు, మొక్కులప్ప చెప్తున్నారు. ఇప్పుడు తప్పిందంటే మళ్ళా కుదరదు కాబట్టి ఓ 2 రోజులు ఆఫీసులకు సెలవులు పెట్టుకొని పిల్లల్ని తీసుకొని అట్లా పోయేస్తున్నారు. ఏ గుడి కాడ చూసినా శీతం ఉంటున్నారు. ఇక గిడ ఇంకింత పెరుగుతారు కావచ్చు. బంబం బోలే అనుకుంటా కేదార్నాథుడిని దర్శనం చేసుకున్నారు భక్తులు. 6 నెలల తర్వాత ఇయాల్నే గుడి తెరిస్తే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సార్ వచ్చి పెద్ద పూజలు చేసిండు. ఇన్ని రోజులు ఇడ మొత్తం మంచుతోటి కప్పేసిండే. ఇటొచ్చుడు డేంజర్ అని చలికాలం బంద్ పెడితే బరుపు తగ్గే వరకు తెరిచిండ్రు మంచి రోజని. ఫస్ట్ నాడే శీతం వచ్చిండ్రు. ఉకి మట్కెళ్ళి డోలీలా దేవుణ్ణి తీసుకొస్తుంటే గిట్ల ఎదుర్కొన్నారు భక్తులు. అయితే భక్తులు గుడికాడ ఫోన్లు తీసుకురావద్దని రూల్ పెట్టిండ్రు గుడోళ్ళు. దగ్గర పట్ల ఫోటోలు వీడియోలు తీసుడు, రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడితే యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇక రేపు బద్రీనాథ్ గుడి తెరుస్తారు. 4 రోజుల కిందనే గంగోత్రి, యమునోత్రి గుళ్ళు తెరిచిండ్రు. ఈ 4 కలిపి చార్ధమ్ అంటారు. ఆల్రెడీ యాత్ర కోసం 14 లక్షల మంది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దినం 15,000 మందికి దర్శనాలు చేపిస్తారట. తొందర ఏం లేదు, 6 నెలలు తెరిచే ఉంటాయి. కుదిరితే పోయిరాన్రి మరి.